తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోమను. ఓకే, ఇదే విషయంపై సత్యనారాయణ గారు, నరాల సత్యనారాయణ గారు, టీఆర్ఎస్ రెడ్డి నాయకులు, టీఆర్ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులని సత్యనారాయణ గారు, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బనకచర్లకు సంబంధించి, పోలవరానికి సంబంధించి అనేక మార్లు ఎంతోసార్లు చెప్పినప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు డిపిఆర్ సబ్మిట్ చేయకున్నా కూడా ఈరోజు నిధులు కేటాయించిందని చెప్తున్నారు. ఈ విషయంపై అదే టీఆర్ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మీరేమంటారండి? ఎవరు దీనికి ఎవరు తప్ప అనుకుంటున్నారు మీరు? గతంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఇప్పుడు పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల తప్పిదం కారణం. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. తర్వాత జగన్ అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళా కేసీఆర్ అధికారంలో ఉన్నారు. జగన్ కేసీఆర్ ఈ గోదావరి జలాల కోసం ఒక రోజంతా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి సమైక్య పాలకుల దోపిడీ అనేది రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే తెలంగాణ నీటి వనరులన్నీ కూడా ఆంధ్రాకి దోపిడీ జరిగినాయి. దాంట్లో తెలంగాణ పాలకుల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం. సరే, జరిగిపోయింది. మరి 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ఏం చెప్తుంది? గోదావరి కృష్ణా జలాల బోర్డుల యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా ఒక కొత్త నీటిపారుదల ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలంటే గోదావరి కృష్ణా జలాల బోర్డును అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. మరి అనుమతులు తప్పనిసరిగా తీసుకోకుండా కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం లేదు, మా యొక్క పోలవరం బనకచర్లను అనుసంధానం చేసి గోదావరి వరద నీటిని మేము వినియోగించుకుంటాం అని చెప్తున్నాడు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను ఏనాడు నుంచో దోపిడీ చేస్తుంది. ఈ గోదావరి జలాలకు అడ్డుకట్ట వేయకపోవడానికి కారణం మన తెలంగాణ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ఒక కారణం అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక కారణమే. మరి 969 టీఎంసీల నీటిలో 775 టీఎంసీల నీటిని ఈ ఆంధ్రానే వినియోగించుకుంటుంది. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 450 టీఎంసీల నీటి వినియోగానికి ఏపీకి అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఒకరు విమర్శించుకోకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు కలిసి ప్రధానమంత్రినో లేకపోతే అక్కడ ఉన్న జలశాఖ మంత్రినో కలిసి ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడరు? అదేవిధంగా ఈ చిన్న విషయం ఏర్పాటు చేయమంటున్నామే లక్ష్మీనారాయణ, అఖిల పక్షం ఏర్పాటు చేయమని రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాయి. అందరు ఎంపీలతో కలిసి మీరు ఢిల్లీకి పోయి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై, తెలంగాణకు నీటి వనరుల దోపిడీ ఎట్లా జరుగుతుందో ప్రత్యక్షంగా వివరించండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు కలవడంలో తప్పు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసుకోండి, ఎంపీలను తీసుకోండి, రాష్ట్ర అధ్యక్షులను కలుపుకోండి, తీసుకుని పోండి. ఓకే, రైట్. సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జాగృతి నాయకురాలైనటువంటి కవిత గారు ఏం మాట్లాడారు ఒక సూచన తర్వాత సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి సార్. ఇప్పుడు గోదావరి జలాల ద్వారా మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చినాం, కర్ణాటక 21 టీఎంసీలు ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్ కి 45 టీఎంసీలు వస్తే అది నాగార్జున సాగర్ కు దగ్గరగా ఉన్నది కాబట్టి రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కిందే ఆ 45 టీఎంసీల నీళ్లు ఉండాలి. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుంది. రైట్ సార్, ఇదే విషయంపై సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జాగృతి నాయకురాలైనటువంటి కవిత గారు ఏదైతే మాట్లాడారో